ఎలుక అత్యాస ఒక చిన్న కథ తెలుసుకుందాం. చిన్ని కథలు చెప్పనాకి స్వాగతం. ఒక దట్టమైన అడవిలో రింకి అనే ఒక అల్లరి ఎలుక ఉండేది. ఎలుక పిల్ల అల్లరిదే కాకుండా తెలివైనది, తెలివితేటలతో పాటు బద్ధకం కూడా చాలా ఎక్కువ. రింకి ఎప్పుడు కూడాను ఏ పని చేయకుండా సోమరిపోతులా తిరుగుతూ ఎవరైనా ఆహారం దాచుకుంటే ఆహారాన్ని దొంగిలించి తినేసేది. ఏమాత్రం కష్టపడకుండా వేరొకరు కష్టపడిన ఆహారాన్ని తినేసేది రింకి. అయితే ఒకసారి ఎండాకాలం వచ్చింది. ఆహారానికి కరువు కూడా వచ్చింది. అడవిలోని జంతువులు కూడా ఆహారాన్ని సంపాదించుకోవడం కష్టమైపోయింది. ఇంకొకరు కష్టపడి దాచిన ఆహారాన్ని తినే రింకీకి కూడా ఆహారం దొరకడం కష్టమైపోయింది. ఆకలికి తట్టుకోలేకపోయింది రింకి. ఏం చేయాలా అని చెట్టు కింద కూర్చొని బాధపడసాగింది. ఇక ఇలా అయితే లాభం లేదు, ఆహారం ఎలాగన్నా సంపాదించాలనుకొని మెల్లగా నడుచుకుంటూ అడవి దాటి వెళ్ళింది రింకి. అడవిగా ఆనుకొని ఉన్న రామాపురంకి వెళ్ళింది రింకి. రింకీకి ఒక ఇల్లు కనిపించింది అక్కడ. మెల్లగా నడుచుకుంటూ ఇంటి వెనక భాగం వైపు చేరుకుంది ఈ చిన్న ఎలుక పిల్ల రింకి. అక్కడ రింకీకి ఒక చిన్న రంధ్రం కనిపించింది. ఆ కలుగు దగ్గర నిలబడ్డ రింకీకి లోపల నుంచి మంచి మంచి వాసనలు రావడం గమనించింది. ఆ వాసనలన్నీ ఇంటి లోపల నుంచి అని పసిగట్టింది రింకి. ఎలా అన్నా లోపలికి వెళ్దాం అనుకొని ఆ కన్నం నుంచి లోపలికి దూరింది రింకి. రింకీకి అక్కడ రకరకాల ఆహార పదార్థాలు అతిథుల కోసం తయారు చేసి ఉంచినట్టుగా ఉన్నాయి. వాటిని చూడగానే రింకీకి ఆనందం పట్టలేకపోయింది. పక్కపక్క నవ్వుతూ ఆనందంగా అక్కడ ఉన్నవన్నీ భుజించసాగింది. ఆగకుండా ఒక క్షణం వృధా చేయకుండా పొట్ట పగిరేలాగా తినేసింది రింకి అక్కడ ఉన్న ఆహారం అంతా. హఠాత్తుగా రింకీకి దాహం వేసింది. నీళ్లు తాగుదామని చూస్తే అక్కడ ఏంటి కనిపించలేదు. అటు ఇటు తిరుగుతూ కలుగు దగ్గరకు వచ్చింది రింకి. కానీ బయటికి వెళ్ళే మార్గం లేకపోయింది. ఎందుకంటే అదే పనిగా ఆపకుండా ఆహారం తినడంతో రింకి పొట్ట పెద్ద బంతిలాగా ఉబ్బిపోయింది. అంత పెద్ద పొట్టతో ఆ కలుగు నుంచి బయటికి వెళ్ళలేకపోయింది రింకి. రింకీకి ఏం చేయాలో తోచక కిటికీ దగ్గర నిలబడి ఏడవసాగింది. తన అత్యాస వల్లనే ఇంత అవస్థ తనకు వచ్చిందని బాధపడసాగింది. ఇతరులు కష్టపడి సంపాదించినది తను దొంగతనంగా తినడం వల్లే తనకి అవస్థలని, ఇంకెప్పుడు అలాంటి పని చేయనని ఒట్టు వేసుకుంది రింకి. 2 రోజులు అలా ఏడుస్తూనే ఆహారం తినకుండా కూర్చుంది రింకి. ఆహారం తినకపోవడంతో పొట్ట కూడా లోపలికి పోయి సన్నబడిపోయింది రింకి. రింకి సంతోషంగా వచ్చిన కలుగు నుంచి మళ్ళీ వెనక్కి వెళ్ళిపోదామని ఇంటి వెనుక వైపు ఉన్న కన్నం వైపు వెళ్ళి అందులో దూరింది. ఇంటి వెనుక నిలబడి ఉన్న పని వాళ్ళని చూసి గతుక్కుమంది రింకి. గబగబా అక్కడి నుంచి అడవిలోనికి పరిగెత్తింది. పని వాళ్ళకి దొరకకుండా చకచక అడవిలోనికి పరిగెత్తింది రింకి. ఆనందంగా తన ఇంటికి చేరుకుంది. ఇక ఎప్పుడు కూడా ఏమీ దొంగతనం చేయనని, కష్టపడి సంపాదించి తింటానని, ఉన్నంతలో ఎదుటి వాళ్ళకి సహాయం చేస్తానని అనుకుంది మనసులో రింకి. ఇలాంటి మరిన్ని చిన్ని కథల కోసం డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ చిన్ని కథలు చెప్పనా.